హే గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మేడారం జాతర వ్లాగ్. మేము ఫ్రైడే రోజు అంటే 30వ తారీఖు మేడారం జాతర అయితే మా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా చాలా బాగుంటుంది. జాతర వెళ్తున్నప్పుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, అలాగే తిరిగి వస్తున్నప్పుడు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, దర్శనంకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మాకు ఈ మేడారం అయితే చాలా దగ్గరలో ఉంటుంది. మేము ఇయర్లీ వచ్చేసి 2-3 సార్లు అయితే వెళ్తూ ఉంటాము. అలాగే నార్మల్ టైంలో వెళ్ళినా సరే ప్రతి ఇయర్ జాతర టైంలో పక్కా వెళ్తాము. చక్కగా అమ్మవార్లను దర్శించుకొని అక్కడ 2-3 రోజులు స్టే చేసి అయితే అలా ఎంజాయ్ చేసి అయితే వస్తాము. ఇక ఇప్పుడైతే కార్లలో బస్సులలో వెళ్తున్నాం గానీ జాతర. నా చిన్నప్పుడు మాత్రం చక్కగా ఎడ్ల బండ్లలో గానీ ట్రాక్టర్లలో గానీ వెళ్ళే వాళ్ళం. ఎంతైనా చిన్నప్పటి ఎంజాయ్మెంట్ అయితే ఇప్పుడు రాదు. ఒకప్పుడు చక్కగా ఎడ్ల బండ్లలో వెళ్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ అయితే వేరే ఉండేది. వాళ్ళు బండ్లలో వెళ్తూ ఉంటే చక్కగా మేము అక్కడక్కడ నడుచుకుంటూ కూడా వెళ్ళేవాళ్ళం. ఈరోజు నైట్ స్టార్ట్ అయ్యామంటే అక్కడికి వెళ్ళేసరికి రేపు మార్నింగ్ అయితే అయ్యేది. ఎందుకంటే అక్కడక్కడ మధ్యలో ఆగి వంటలు చేసుకొని తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరేవాళ్ళం. అలా అని చెప్పేసి ఇప్పుడు సంతోషంగా లేము, ఎంజాయ్ చేయమని కాదు. కానీ ఎంతైనా చిన్నప్పుడు అంటే వేరే ఉండేది. మళ్ళీ ఆ రోజులు ఇంకా వేరే ఉండేవి కాబట్టి ఆ రోజుల్లో హ్యాపీనెస్ అనేది ఒక రేంజ్లో ఉండేది. చూడండి, ఇక్కడ మనకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత ట్రాఫిక్ ఉందో రోడ్ అంతా కూడా. ఈ జాతర అనేది ఆసియా ఖండంలోనే తెలంగాణలో అతిపెద్ద జాతర కాబట్టి ఒక పెద్ద పండగగా అయితే దీన్ని జరుపుకుంటారు. అది మా ఏరియాలో ఉండడం అనేది మేము చేసుకున్న అదృష్టం. మాకైతే ఇలా వింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలా మంది మా విలేజ్ నేమ్ చెప్పగానే మీది మేడారం జాతర సైడ్ కదా, మీకు మేడారం జాతర దగ్గరలో ఉంటుంది కదా అని అయితే అడుగుతూ ఉంటారు. నాకైతే అలాంటి టైంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము నార్మల్గా మా ఇంటి దగ్గర నుంచి మేడారం వెళ్ళడానికి ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం. కానీ ఈ టైంలో మాత్రం 1.5 అవర్ 2 అవర్స్ అయితే పడుతుంది ఖచ్చితంగా. అది కార్లలో వెళ్తే. ఇంకా ట్రాక్టర్లో వెళ్తే కనుక 3-4 అవర్స్ అయితే పడుతుంది. మాకు ఇక్కడ వెళ్ళడానికైతే ఖచ్చితంగా 2 అవర్స్ అయితే పట్టింది. మేము మేడారం వెళ్ళడానికి ఒక 1 అవర్ పట్టినా సరే అక్కడ ట్రాఫిక్ అయితే మీరు చూస్తున్నట్లయితే అర్థమవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ నుంచి మనం జాతరలోకి ఎంటర్ అవ్వడం అయితే పెద్ద టాస్క్ అయిపోయింది. ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇక వెహికల్స్ అన్నీ కూడా ఇలా అయితే ఆగిపోయాయి. ఇక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఆగడం వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా ఒక 1 అవర్ అయితే పట్టింది. చూడండి, ఇక్కడ వెహికల్స్ అన్నీ ఆగిపోవడం వల్ల వెహికల్లో ఉన్న కొంతమంది అయితే దిగేసి నడుస్తూ వెళ్తున్నారు. చక్కగా అలా ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోతున్నారు. మేము కూడా వెహికల్లో నుంచి దిగి సరదాగా అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాము. చూడండి, ఇక్కడ నుంచి కరెక్ట్ గా జాతరలోకి అయితే ఒక 7 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ కూడా కొంతమంది అయితే స్టే చేశారు. ఇక్కడనే కాదు 10 కిలోమీటర్స్ దూరంలో కూడా కొంతమంది అయితే స్టే చేస్తూ ఉంటారు. ఎందుకంటే గనక కొన్ని కోట్ల మంది ఉంటారు కాబట్టి అసలు ప్లేస్ అనేది సరిపోదు కాబట్టి అలా అయితే ఉంటారు. మేము స్టే చేసిన ప్లేస్కి టెంపుల్కి అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి అయితే నడుచుకుంటూ చక్కగా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఫైనల్గా అయితే మనం ఇక్కడ సమ్మక్క సారక్క జాతరలో ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. నార్మల్ టైంలో అయితే దర్శనం చేసుకోవడానికి ఇలానే వెళ్తూ ఉంటారు. కానీ ఈ జాతర టైంలో మాత్రం ఇలా వెళ్ళనివ్వరు, క్లోజ్ చేస్తారు గేట్స్ అన్ని కూడా. జాతర టైంలో మాత్రం క్యూ లైన్లలో వెళ్ళాల్సి ఉంటుంది. వేరొక సైడ్ అయితే క్యూ లైన్స్ ఉంటాయి, అటు నుంచి వెళ్ళాలి. అలాగే విఐపి దర్శనం అని చెప్పేసి ఉంటుంది. వేరొక సైడ్ చిన్న గేట్ ఉంటుంది, అటు నుంచి అయితే పంపిస్తారు. చూడండి, మొత్తానికైతే లోపలికి వెళ్ళాము దర్శనానికి. మేము దర్శనానికి వెళ్ళి రావడానికి అయితే 1/2 అవర్ పట్టింది. మాకు ఎక్కువ సమయం కూడా పట్టలేదు. మేమైతే లోపలికి గద్దెల దగ్గరికి వెళ్ళి అమ్మవార్లను పట్టుకొని అయితే దండం పెట్టుకున్నాము. నార్మల్ గా దర్శనం కావడానికి అదృష్టం ఉండాలి. అలాగే ఇలాంటి సమయంలో ఇంత రష్ లో గద్దెల వద్దకు వెళ్ళి అమ్మవార్ని ముట్టుకోవడం అనేది ఎంత అదృష్టం, ఎన్ని జన్మల పుణ్యమై ఉండాలి. ఇంకా లోపలికి వెళ్ళాం గానీ కొబ్బరికాయలు బంగారం అయితే విసురుతూ ఉన్నారు. చాలా మందికి పాపం తలకాయలు అయితే పగలడం జరిగింది. అక్కడ తలకాయలు పగిలిన వెంటనే వాళ్ళని తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయడం అయితే జరుగుతుంది. పాపం అండి, ఇదైతే ఘోరంగా అనిపించింది. మేము వెళ్ళినప్పుడు కూడా మా మీదకి కూడా విసరడం జరిగింది. కానీ మా అదృష్టం బాగుండి ఏం అవ్వలేదు.
ముందే అక్కడ మైక్ అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. లోపలికి వెళ్తే గనక ఖచ్చితంగా హెల్మెట్స్ పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి. అక్కడ హెల్మెట్స్ కూడా ఇస్తున్నారు కానీ రష్ ఎక్కువగా ఉండడం వల్ల అవి సరిపోకపోవడం వల్ల కొంతమంది అయితే అలా వెళ్ళడం జరుగుతుంది. మొత్తానికి చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఆ తర్వాత బయటకు వచ్చేసి కొంచెం ఫుడ్ తినేసి ఆ తర్వాత ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇలా బయటకు వచ్చి షాపింగ్ అయితే చేసాము. చక్కగా అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. చూడండి అసలు జనాలు అయితే పెరుగుతూ ఉన్నారు కానీ తగ్గడం లేదు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు కానీ ఎక్కడ కూడా జనాలు అయితే తగ్గడం లేదు. అమ్మవార్లను దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో కొన్ని కోట్ల మంది జనాలు అయితే వస్తూ ఉంటారు. మనకు ఈ జాతర అనేది 2 ఏళ్లకు ఒకసారి వస్తుంది. సుమారుగా 900 సంవత్సరాల నుంచి మనకి మేడారం జాతర అనేది జరుగుతుంది. కొన్ని సంవత్సరాల కింద ఈ జాతరని కేవలం గిరిజనులు మాత్రమే చిలుకల గుట్ట పైన జరుపుకునేవారంట. కానీ సంవత్సరం జనాలు పెరుగుతుండడంతో 1940వ సంవత్సరం తర్వాత మనకు ఈ జాతరని కొండ కిందనైతే జరిపించడం జరుగుతుంది. అమ్మవార్లకి చింహంగా గద్దెలనైతే ఏర్పాటు చేసి మనకి జాతరనైతే చేస్తున్నారు. జాతర రోజున గద్దెలపైకి అమ్మవారి ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరణీలనైతే తీసుకురావడం జరుగుతుంది. జాతర యొక్క మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెలపైకి అయితే తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. అలా అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో చాలా మందికి దేవుడొచ్చి అయితే పూనకాలతో ఎగురుతూ ఉంటారు. అసలు ఈ అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో మనం కాలు కదపడానికి కూడా గ్యాప్ అనేది ఉండదు. అంత జనాలు అయితే ఉంటారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవార్లని తీసుకొచ్చేటప్పుడు కనుల విందుగా అయితే ఉంటుంది. అంత సంబరాలు చేస్తూ అయితే తీసుకొస్తూ ఉంటారు అమ్మవార్లని గద్దెల మీదకి. ఇక 3వ రోజున అమ్మవార్లు గద్దెలపై కొలువు తీరుతారు కాబట్టి భక్తులంతా కూడా తమ మొక్కులను చెల్లించుకొని తాము కోరిన కోరికలు తీర్చమని చెప్పేసి అమ్మవార్లను అయితే వేడుకొని బెల్లంని నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఇక్కడ బెల్లంని బంగారంగా అయితే భావిస్తారు. 4వ రోజు సాయంత్రం అమ్మవార్లకి ఆవాహన పలికి దేవతలిద్దరిని కూడా యథాస్థానానికి అయితే తరలిస్తారు. అంటే అమ్మవార్లని ఎక్కడి నుంచి అయితే తీసుకొస్తారో అక్కడే తీసుకువెళ్లి పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే గనక ఈ అమ్మవార్లను తీసుకురావడానికైనా అమ్మవార్లని పూజించడానికైనా గిరిజనులో మాత్రమే అవకాశం ఉంటుంది. వేరే ఎవరికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే గనక కొన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవార్లు పుట్టిన వంశపారంపర్యంగా వస్తున్న సాంప్రదాయం కాబట్టి వారికి మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ చూస్తున్న దృశ్యాలన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా చూస్తుంటే కనుల విందుగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ కూడా ఎంత మంది జనాలు ఉన్నారో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి. నాకు తెలిసినంత వరకు చాలా మంది అయితే ఈ మేడారం వెళ్ళుంటారు కానీ ఇంకా ఎవరైనా ఈ మేడారాన్ని విజిట్ చేయని వాళ్ళు ఉంటే గనక తప్పకుండా చూసేయండి. ఇక్కడ జాతర టైం అనే కాదు, నార్మల్ టైంలో కూడా చాలా మంది జనాలు అయితే ఉంటారు. కాకపోతే జాతర టైంలో కొన్ని కోట్ల మంది అయితే వస్తారు. ఇది ఆసియా ఖండంలోనే తెలంగాణలో కుంభమేళగా జరుపుకుంటారు. ఈ మేడారం జాతర అనేది ములుగు జిల్లా కేంద్రం నుండి 44 కిలోమీటర్ల దూరంలో అయితే తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవుల కొండల కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన జాతర అనేది జరుగుతూ ఉంటుంది. సమస్త గిరిజనుల సామరాధ్య దేవతలు కష్టాలు కడతీర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్ బాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాదు అఖిల భారతదేశంలోనూ వనదేవతలుగా పూజలందుకుంటున్నారు ఈ సమ్మక్క సారక్క అమ్మవార్లు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గణతికెక్కిన మేడారం జాతర ఇది. ఈ జాతరకి కేవలం తెలంగాణ రాష్ట్రం వాళ్ళే కాదు వేరు రాష్ట్రాల నుంచి కొన్ని కోట్ల మంది జనాలు వచ్చి అయితే అమ్మవార్లను దర్శించుకోవడం జరుగుతుంది. ఇక మేమైతే ఆ రోజు అక్కడే ఉన్నాము. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము 4కి తెల్లవారుజామున. అప్పుడు కూడా చాలా ట్రాఫిక్ ఉండే, ఎందుకంటే చాలా మంది అప్పుడే వెళ్ళిపోతారు కాబట్టి ట్రాఫిక్ అయితే చాలా ఉండి అక్కడ చాలా సేపు ఆగాల్సి వచ్చింది. ఇక 6:30 వరకు అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి.